తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసింది. ముందుగా కార్పొరేషన్లకు సంబంధించి రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 34 సీట్లను గెలుచుకుంటుందని ఇందులో వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ 16 నుంచి 20 స్థానాలను, బీజేపీ 3 నుంచి 6 స్థానాలను, ఇతరులు 4 నుంచి 7 స్థానాలు కైవసం చేసుకుంటారని వెల్లడించారు. ఇక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే కాంగ్రెస్ 39 నుంచి 43 సీట్లు గెలుచుకుంటుందని తేల్చారు. ఇక బీఆర్ఎస్ 8 నుంచి 12 స్థానాలు, బీజేపీ 6 నుంచి 9 స్థానాలు, ఇతరులు 1 నుంచి 2 స్థానాలు గెలుచుకుంటారని వెల్లడించారు. అలాగే కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వస్తే 28 నుంచి 34 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది. ఇక బీఆర్ఎస్ 7 నుంచి 9 సీట్లు, సిపిఐ 14 నుంచి 16 సీట్లు, ఇతరులు 2 నుంచి 4 సీట్లు కైవసం చేసుకోనున్నారు. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 16 సీట్లను, బీఆర్ఎస్ 10 నుంచి 12 సీట్లను, బీజేపీ 24 నుంచి 29 సీట్లను కైవసం చేసుకోనున్నాయి. మజ్లిస్ పార్టీ 6 నుంచి 9 సీట్లను చేజిక్కించుకోనుంది. ఇతరులు 1 నుంచి 3 స్థానాలు గెలుచుకోనున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే కాంగ్రెస్ 10 నుంచి 16 సీట్లు, బీఆర్ఎస్ 2 నుంచి 4 సీట్లు, బీజేపీ 26 నుంచి 31 సీట్లను గెలుచుకోనున్నాయి. ఇక మజ్లిస్ 8 నుంచి 12 సీట్లను గెలుచుకోనుంది. ఇతరులు 1 నుంచి 2 సీట్లను గెలుచుకోనున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ 21 నుంచి 26 సీట్లను గెలుచుకోనుంది. బీఆర్ఎస్ 8 నుంచి 12 సీట్లు, బీజేపీ 6 నుంచి 10 సీట్లు, మజ్లిస్ పార్టీ 2 నుంచి 4 సీట్లను గెలుచుకోనున్నాయి. ఇతరులకు 1 నుంచి 2 సీట్లు దక్కనున్నాయి. అలాగే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ 26 నుంచి 30 సీట్లను, బీఆర్ఎస్ 18 నుంచి 22 సీట్లు, బీజేపీ 6 నుంచి 8 సీట్లను, మజ్లిస్ పార్టీ 2 నుంచి 4 సీట్లను కైవసం చేసుకోనున్నాయి. ఇతరులకు 1 సీటు దక్కనుంది. ఇక మొత్తం మున్సిపాలిటీలోని వార్డుల విషయానికి వస్తే మొత్తం 2582 వార్డుల విషయంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ 1210 నుంచి 1290 వార్డులను కైవసం చేసుకోనుంది. ఇక బీఆర్ఎస్ 860 నుంచి 930 వార్డులను చేజిక్కించుకోనుంది. బీజేపీ 250 నుంచి 270 వార్డులను కైవసం చేసుకోనుంది. మజ్లిస్ పార్టీ 35 నుంచి 44 సీట్లను, సిపిఐ 12 నుంచి 17 సీట్లు, సిపిఎం 10 నుంచి 14 సీట్లను, ఇతరులు 90 నుంచి 110 సీట్లను కైవసం చేసుకోనున్నారు.